అదే ఆస్ట్రేలియా వాళ్ళకి అట్రాక్షన్ అయింది. అందుకే ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత డబ్బైనా పర్వాలేదు వీడే కావాలంటున్నారు. వీడు మనకి లక్కీ బాయ్, వాళ్ళకి లక్కీ బాయ్. అవును జానీ. అసలు స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో ఉన్నారో లేదో, పిల్లోని తీసుకెళ్ళకపోతేనో ఎవడు ఫైర్ అవుతుంది. జానీ, నాకు తొందరలోనే అలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ వస్తుంది. మనం ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. అవును జయ, మనకేమాత్రం లేట్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. ఏరా వెళ్ళిపోదామా? మనం తొందరగా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదామా? రే నాన్నా, రే బాబు, ఏడవద్దురా నాన్న, వద్దు నాన్న, ఏడవద్దురా నాన్న. ఏడుకు నాన్న, ఏడుకు ఏడుకు ఏడుకు. ఆ ట్రైన్ చూడు, ఆ ట్రైన్ చూడు, ఆ ట్రైన్ చూడు ఎలా తిరుగుతుందో, ఆ ట్రైన్ చూడు, ఆ ట్రైన్ చూడమ్మా. సూర్య, ఇప్పుడే స్టాలిన్ తన ఫ్యామిలీతో బయటికి వెళ్ళాడు. ఓ అలాగా. ఇప్పుడు నా భార్యమణి గారు ఏమంటారో, ఏం క్లాస్ బీగుతారో. సరే రాఘవయ్య గారు, నేను ఉంటాను. మంచిది. వాళ్ళు ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నారంట అలేఖ్య. నేను వెళ్లే ముందే బాబుని తీసుకుని బయటికి వెళ్ళారంట. ఇప్పుడు మా అత్తయ్య ఏమంటుందో తెలుసా? అదేంటి సూర్య, పిల్లాన్ని అలెక్యతో పాటు నేను కూడా చూడాలనుకున్నాను అని అంటుంది. చూడండి. అదేంటి సూర్య, పిల్లాన్ని అలెక్యతో పాటు నేను కూడా చూడాలనుకున్నాను. ఇప్పుడు సంధ్య ఏమంటుందో తెలుసా? అన్నయ్య, పిల్లాడు బొత్తుగా ముద్దుగా ఉన్నాడనంటే నేను కూడా పిల్లాన్ని చూడాలనుకున్నాను, లేడా అని అంటుంది. చూడండి. అన్నయ్య, పిల్లాడు బొద్దుగా ముద్దుగా ఉన్నాడంటే నేను కూడా చూద్దాం అనుకున్నాను, లేడా? అత్తయ్య, క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు నువ్వు ఎలాగైతే చెప్పావో అచ్చం వీళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. పోనీ కాసేపు ఉండి తీసుకురావాల్సిందిరా. వాళ్ళు వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో చెప్పలేమని ఇంటి ఓనర్ చెప్పాడమ్మా, అందుకనే వచ్చేసాను. రే, వీళ్ళందరూ పెద్ద డ్రామా ఆర్టిస్టులు. అత్తయ్య, నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేయి. అత్తయ్య,
మ్, చెల్లి చెప్పినట్టు ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేయి. అలాగే. ఆ, ఏమండి? ఆ, మన గది ఎక్కడండి? రే, నేను లోపలికి వెళ్ళి మొత్తం నిదానంగా చెక్ చేసి వస్తాను. అలాగే అత్తయ్య. ఏంటి సూర్య అలా చూస్తూ నిలబడ్డావేంటి? అలెక్యని నీ గదిలోకి తీసుకెళ్ళు. ఆ. రా అలేఖ్య. పర్లేదే, బాగానే అరేంజ్ చేసావు. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతావా? అంటే నా ఉద్దేశం ఈ రోజుకి ఇక్కడే ఉండొచ్చు కదా అని. నాకు చాలా పనులున్నాయి. అచ్చరే, మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి? వెనక కిచెన్ ఉంది, మ్మ్హ్మ్. ఆ వెనక మరో బెడ్రూమ్ ఉంది. ఏదో మీరిచ్చే జీతం ఈ ఇంటి రెంట్కి సరిపోతుంది. ధనుష్కొచ్చే జీతంతో ఇంటి ఖర్చులు వెళ్ళిపోతున్నాయి. ఏదో ఇలా నెట్టుకొచ్చేస్తున్నాం. మీ మావయ్య మనం వస్తున్నామని తెలిసి పిల్లాడిని ఇక్కడి నుంచి మాయం చేసి బయటెక్కడో దాచేసినట్టున్నాడు. దొరకకుండా పోతాడా? తర్వాతైనా దొరుకుతాడు. ఇక మేము బయలుదేరుతాం అత్తయ్య. అదేంటి అలెక్య రాక రాక వచ్చావు? 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. అత్తయ్య గారు, నాకు చాలా పనులున్నాయి. బాయ్ ధనుష్. బాయ్ వదినా. బాయ్ సంధ్య. బాయ్ వదినా. ఉంటానండి. పదండ్రా. అత్తయ్య ఒక్క నిమిషం. మామయ్య, నీకు మాకు కటిఫ్. ఏమైంది? నువ్వు పెద్ద డ్రామాలు ఆడుతున్నావు. వెళ్దామా? పదండి. సూర్య అలేఖ్యలో చాలా మార్పు వచ్చిందిరా. అసలు మన ఇంటికే రాదనుకున్న అలేఖ్య మన ఇంటికి వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. అమ్మా, అలీకి మన ఇంటికి ఏదో ప్లాన్తోనే వచ్చింది. నేను గమనిస్తూనే ఉన్నాను. తను మన ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తోంది. అలీకి మన ఇంటికి ప్రేమతో రాలేదమ్మా, ప్లాన్తో వచ్చింది. కానీ ఆ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు.
ప్రియా మాట్లాడవేంటి? నాకు అర్థమైంది ప్రియా, మీ అన్నయ్యకు నీకు మళ్ళీ గొడవ జరిగింది అంతేగా? నువ్వు మనోడి దగ్గర అపూర్వ ప్రస్తావన మళ్ళీ తెచ్చుంటావు. మా బావమర్దేమో నిప్పులు తక్కిన వాడిలాగా నీ మీదకి లేచి ఉంటాడు. మీ ఇద్దరికి ఇది మామూలే కదా? అది కాదు పార్థివ్. ప్రియా, వాట్ కెన్ ఐ టెల్ యూ? ఏమైంది ప్రియా? ఏమైందో చెప్పు. ఆర్ యూ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లం? పార్థివ్, అపూర్వ ఎక్కడుందో తెలిసిపోయింది. వేర్ ఇస్ షీ? అపూర్వ అపూర్వ మనకెవ్వరికి అందరంత దూరంగా వెళ్ళిపోయింది. అంటే అపూర్వ చచ్చిపోయింది. అపూర్వ చనిపోయిందా? అవును, అపూర్వ చచ్చిపోయింది. ప్రియా, నేను ఇప్పుడే ఇండియా బయలుదేరుస్తున్నాను. వద్దు, నువ్వు ఇప్పుడిప్పుడే ఇక్కడికి రావద్దు పార్థివ్. నువ్వెప్పుడు రావాలో నేనే చెప్తాను. ప్రియా, మరి ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఓకే ప్రియా, నువ్వు చేయాలనుకున్నది కరెక్టే. అలాగే చెయ్యి, బట్ జాగ్రత్త. అలాగే పార్థివ్. బాయ్ ప్రియా. ఏంటి ఫోటో తీసావు? ఏం లేదు మేడం, సర్దుతున్నాను. మీరు జ్యూస్ ఏమైనా తాగుతారేమోనని అడుగుదామని వచ్చాను మేడం. నాకేం వద్దు, వెళ్ళు. ఈ పని పిల్లని గ్యారంటీగా ఎక్కడో చూశాను. జగదీశ్వర్ రెడ్డి, అతని చెల్లెలు ప్రియాంక రెడ్డి నన్ను గుర్తుపట్టి పట్టలేనట్టు చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏదో ఒకటి చేసి నేను నిజమైన పని పిల్లనని ఇద్దరూ అనుకునేలా చెయ్యాలి. ఎలా ఎలా?
ఏరా ఎలా ఉన్నావురా? నిన్ను మీ నాన్న, నాయనమ్మ, బాబాయ్, అత్తయ్య అంతా బాగా చూసుకుంటున్నారా? చూడకే, నిన్ను బాగానే చూసుకుంటారు. ఎంతైనా కంఠము లేని వారసుడివి కదా. ఒకప్పుడు నాతో కూడిన నిన్ను కావాలనుకున్నారు. నేనెలాగో ఆ ఇంట్లో ఉండనని ఫిక్స్ అయ్యి నిన్ను వాళ్ళ దగ్గర పెట్టుకుని ఇలా డ్రామాలు ఆడుతున్నారు. చివరికి నిన్ను చూద్దామని ఇంటికి వస్తే నిన్ను పక్కింటి వాళ్ళు తీసుకెళ్లారు, ఎదురింటి వాళ్ళు తీసుకువెళ్లారు అని నాతోనే అబద్ధాలాడారు. చెప్తాను, ఒక్కొక్కరి పని చెప్తాను రా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, రండి. అవును, ఒరిస్సా బ్రాంచ్కి కొన్ని మెటీరియల్స్ కావాలని మెయిల్ పెట్టారు కదా, అవి పంపించారా? పంపించాం మేడం. అక్కడే ఉన్న కృష్ణమూర్తి గారికి ఈ విషయం చెప్పాను మేడం. ఓకే. ఏంటి మాధవరావు గారు, ఏదో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం, ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీసుకు సెలవు పెట్టి ఇవాళ మేడం గారిని సైకిల్ మీద తీసుకెళ్లలేనని మీతో చెప్పమని సూర్యనారాయణ వెళ్ళిపోయాడు మేడం. ఎందుకు? రీజన్ ఏంటో చెప్పాడా? హాస్పిటల్కి వెళ్తానని అన్నాడు మేడం. ఓ, ఈ మధ్య నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని రోజుకి 42 కిలోమీటర్లు తొక్కుతున్నాడు కదా. ఏ నడుము పట్టుంటుంది, అందుకే రాలేదు. అప్పుడే ఏమైంది సూర్యనారాయణ, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. దీనికే నువ్వు హాస్పిటల్కి వెళ్తే ముందు ముందు నేను ఆడబోయే ఆటకి నువ్వెలా తట్టుకుంటావు? అప్పుడు ఏకంగా బెడ్డే ఎక్కేస్తావు. ఈ అలేఖ్య అసలు రూపం, విశ్వరూపం ఏంటో అప్పుడు చూపిస్తాను. సరే, 2 రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత రమ్మని చెప్పండి. సూర్యనారాయణ హాస్పిటల్కు వెళ్తానన్నది తనకు ఒంట్లో బాగోలేక కాదు మేడం. మరి వాళ్ళ పక్కింటి బాబుకు జ్వరం వస్తే ఆ బాబును తీసుకుని హాస్పిటల్కు వెళ్తానన్నాడు మేడం. ఏంటి, పక్కింటి బాబుకి జ్వరం వచ్చిందని చెప్పాడా? అవును మేడం. మేడం, సరే, మీరు ఇంక వెళ్ళండి. అలాగే మేడం. అయ్యో, నా కొడుక్కి జ్వరమా? నేను అర్జెంట్గా నా కొడుకుని చూడాలి.